కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వాలని మనం ఎప్పుడు కూడా నమ్మకూడదు. నమ్మితే 5 ఏళ్ళు మనం మోసపోయి ఆ బాధలు అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. నిన్న మొన్నటి దాకా డబ్బులన్నీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టేస్తున్నాడు, అది ఇది అని చెప్పి వాపోయి ఈరోజు మేము వస్తే మేము కూడా సంక్షేమాలు ఇస్తామని అబద్ధాలు చెప్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక్క కార్యక్రమం కూడా పూర్తిగా నెరవేర్చలేదు. 10 కార్యక్రమాలు చెప్తే 2 మాత్రమే నెరవేర్చేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ రోజు వరకు కూడా అమలు చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా కానీ నగరం కానీ అందరూ శాంతి కాముకులు. ఎవరు కూడా ఈ రచ్చలు, దౌర్జన్యాలు, రౌడీజాలు వీటిని సహించరు. అలాంటి ప్రాంతంలో మనం గతంలో చూసాం. కాబట్టి మీరందరూ కూడా ఒకటి ఆలోచించాలి. అరాచకత్వం కావాలన్నా, అభివృద్ధి సంక్షేమం కావాలన్నా అనేది ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా మీద ఈ 9 నెలల నుంచి ఇన్ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి పార్టీలో ఉండడా అనే ఒక ప్రచారం పెట్టారు. పార్టీలో ఉండకుండా ఉంటే ఇంత అభివృద్ధి చేయాల్సిన అవసరం నాకు లేదు, ఇన్ని మీటింగ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈ విధంగా తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఆ పార్టీలోకి పోయేది ఎవరన్నా అలాంటి వాళ్ళు పోవాల్సిందే కానీ నాలాంటోడు పోయే పార్టీ అది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనసుతో అటు జగన్మోహన్ రెడ్డిని నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.